క్రికెట్ ఎలా వచ్చారు, ఒక క్రికెట్ ఈయన మూవీస్ చాలా తక్కువ, ఈయన చూడండి ఎంతసేపు క్రికెట్ న్యూస్ అంతే, ఇంకా వేరే ఛానల్ ఉండదు ఆ ఇంట్లో ఉంటే. మూవీస్ నేను చూస్తాను ఏంటంటే, ఇప్పుడు ధోని ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాడు, ఏ స్థాయికి వచ్చాడు, మా అబ్బాయి కూడా ఎలా వెళ్తాడా, ఇంత స్టేజ్కి వస్తాడా, ఆడతాడా అని. నితీష్ కూడా మూవీస్ తక్కువ కానీ ఇన్స్పిరేషన్ మూవీస్ చూస్తాడు. సో మీరు ధోని బయోపిక్ చూసారా? మీరు చూసారండి, చాలా చాలా ఇష్టం. మీరు కూడా ఫీల్ అయ్యారా? చాలా ఇష్టం అండి నాకు ఆ మూవీ, చాలా ఇష్టం. అందులో ఫాదర్ చూసి వెంటనే మీ హస్బెండ్ గారు గుర్తొచ్చేవారా? అలా ఇమాజిన్ చేసుకుంటాం కానీ అందులో ధోని బయోపిక్ లో అంటే నేను చూసినంత వరకు ధోని వాళ్ళ ఫాదర్ కి క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. క్వైట్ ఆపోజిట్ ఇక్కడ, ఈ నుంచి క్రికెట్ అంటే పని చేస్తారు. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి ఆ బయోపిక్ చూసినప్పుడు? తను కూడా చిన్న స్టేజ్ నుంచి వెళ్ళారు కదా, గ్రౌండ్ మ్యాన్, వాళ్ళ ఫాదర్ గ్రౌండ్ మ్యాన్ కదా, గ్రౌండ్ మ్యాన్ కష్టపడి ఇలా వెళ్ళారు. ధోని రైల్వే జాబ్ వచ్చినప్పుడు దాన్ని వదులుకొని క్రికెట్ లో వెళ్ళాలని, ఇవన్నీ చూసినప్పుడు చాలా అసలు యాక్చువల్ ధోని స్టోరీ నాకు అప్పటి వరకు తెలియదు, అది చాలా సార్లు చూసాను ఆ మూవీ. ఇంత కష్టపడి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. మా అబ్బాయి కూడా ఒకసారి ఈ స్టేజ్ లోకి రావాలి అని అనుకుంటాను ఎప్పుడు, ఆ మూవీ చూసినప్పుడల్లా అలా అనిపిస్తుంది. పేరెంట్స్ గా మా అబ్బాయి బయోపిక్ కూడా తీసే రోజు రావాలి తప్పేం కాదు, తప్పు అంటే ఆ ఇది ఉంది, ఆ టాలెంట్ ఉంది కాబట్టి అలా అంటే ఆ స్టేజ్ కి వెళ్ళాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. అలా ఎప్పుడైనా కోరుకుంటున్నారా? ఓకే ఏంటి ఇప్పుడు నితీష్ సరే జనవరిలోనే ఎప్పుడో వస్తాడు కదా, ఇప్పుడైతే తను ఆడే ప్రతి మ్యాచెస్ మీరు చూస్తూ ఉన్నారా? చూస్తాను. ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నితీష్ మీతోని? మ్యాచ్ కి వెళ్లే ముందు కాల్ చేస్తాడండి కంపల్సరీ. మ్యాచ్ కి వెళ్లే ముందు అంటే ఫాదర్ మదర్ ఇద్దరితో మాట్లాడతారా అండి? కాన్ఫరెన్స్ కలా ఇద్దరం ఒక చోటే ఉంటాం కదండి, అదే కలిసే ఉంటారు కాబట్టి కాల్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్ చెప్తాను ప్రతి మ్యాచ్ కి వెళ్లే ముందు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తలు ఏం చెప్తూ ఉంటారా? ఏది ఫీల్డింగ్ చేసినప్పుడు జాగ్రత్త, క్రికెట్ గురించి మొత్తం వాళ్ళ డాడీ చెప్తారు. వాళ్ళ డాడీ చెప్తారండి కొన్ని షార్ట్స్ కూడా. నేను ఎందుకంటున్నానంటే పడిపోగానే తల్లి హృదయం ద్రవించింది ఇట్లా మీరు చాలా ఫీల్ అయ్యారు, తల్లిగా ఇది ఉంటుంది కదా, అట్లాంటివి లేకుండా కొంచెం జాగ్రత్తగా ఆడినా అని చెప్తుంటారు. అలాగే లేదండి, అలాంటివి చెప్పమండి, ఎందుకంటే అవన్నీ చూసుకుంటే ఇంకా వాళ్ళు ఆడలేరండి. నేను పడిపోతానేమో అనుకుంటే, గ్రౌండ్ లో నేను పడిపోతానేమో అనుకుంటే తను కరెక్ట్ ఫీల్ చేయలేడు. అలాంటివి మనం ఎప్పుడు చెప్పకూడదు. కాకపోతే ఈ బ్యాటింగ్ కొంచెం సజెషన్స్ వాళ్ళ డాడీ ఇస్తుంటారు, క్రికెట్ సంబంధించినంత వరకు ఇస్తారు. నేను ఆల్ ది బెస్ట్ అన్నా, జాగ్రత్తగా ఆడుకో, టెన్షన్ పడద్దు, కూల్ గా ఆడుకో, అస్సలు టెన్షన్ పడద్దు, గ్రౌండ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉండు నువ్వు, ఎందుకంటే తను హ్యాపీగా ఉన్నప్పుడే బాగా ఆడతాడు. ఏదో మైండ్ లో కొంచెం డిప్రెషన్ లో ఉన్నా చేసినా మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. నేను అది చెప్తాను, క్రికెట్ లో ఇలాగ ఆడాలి అలాగ ఆడాలి సజెషన్స్ మాత్రం వాళ్ళ డాడీ ఇస్తుంటారు. నితీష్ కి క్రికెట్ కాకుండా ఇంకే హాబీస్ ఉన్నాయండి? ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? బయటికి ఎక్కువ వెళ్ళాలని చెప్తున్నాను కానీ మాక్సిమం ఎక్కువ రెస్ట్ తీసుకుంటాడు. ఇంకేంటంటే గ్రౌండ్ అంతే, జిమ్, గ్రౌండ్, ప్రాక్టీస్, ఇవే షెడ్యూల్. ఇంక ఎక్కడికి రమ్మన్నా రాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే ఇంక అసలు నా షెడ్యూల్ నేను క్యాన్సిల్ చేసుకోవాలి తప్పించి తను ప్రాక్టీస్ మానే ప్రసక్తే లేదు ఇంకా. అంతే, తనకు ఇది చూసిన దాకా మేము చాలా వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. మాది కొంచెం ఒంగోలు కదా, లాంగ్ వెళ్ళామంటే ఒక 10 days కంపల్సరీగా ఉండాలి అక్కడ. ఇంకా తన కోసమే ఇంకా అవన్నీ మానేసాను, ఇంకా ఊరు వెళ్ళడం కూడా మానేసాను. నేను ఇక్కడే ఉంటాను. నితీష్ రాగానే ఏం చేసి పెట్టబోతున్నారు? తనకి 2 days ముందు నుంచే నేను నీకేం కావాలమ్మా, ఇది కావాలా అది కావాలా, మమ్మీ వస్తాను కదా అడుగుతూ ఉంటారు, ఫోన్ లో అడిగేస్తారు ఏం కావాలి, మెనూ మొత్తం ఇచ్చిమని చెప్తానులే, ఏదో ఒకటి ఉండదులే అంటాడు. కానీ నాకు తనకి నచ్చింది చేసి పెట్టాలని ఇష్టం. తనకి ఏమి తినాలనుకుంటాడు. ఒకప్పుడైతే తనకి గోంగూర మటన్ ఇష్టము, ఫిష్ ఇష్టము, ఫ్రాన్స్ ఇష్టము, అవి ఈవెన్ హార్బర్కి వెళ్ళి వాళ్ళ డాడీ అన్ని ఫ్రెష్ గా ఎక్కడ పడితే అక్కడ తీసుకోరు, ఫ్రెష్ గా కావాలి అని లైవ్ తీసుకుని వస్తారు అన్ని. ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవడం వల్ల తను చెప్పిందే డైట్, నేను ఏ రోజు ఏం చెప్తాడో దాని ప్రకారం నేను ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. ఏ రోజు డైట్ ఆ రోజు చెప్తాడు, ఈ రోజు ఇచ్చే అని చెప్తాడు, దాని ప్రకారం. ఒకప్పుడైతే మా ఇష్టం ఇంకా అంత నాన్ వెజ్ ఫుల్ గా, ఈ రోజు ఇదైతే రేపది అలా షెడ్యూల్ పెట్టుకొని చేస్తాం అనమాట. నితీష్ ఇందాక మీరు ఆఫ్ ద రికార్డ్ నాతో అన్నారు, అంటే నితీష్ తన అంటే క్రికెట్ కెరీర్ 6 ఏట నుంచి మొదలు పెట్టారని అన్నారు. సో అంటే చిన్నపిల్లడు బ్యాట్ పట్టుకుంటే మనం ఏమనుకుంటాం అంటే చిన్నపిల్లలు పట్టుకోగానే కొట్టేసుకుంటారేమో, కాళ్ళ మీద కొట్టేసుకుంటారో ఏదో అని ఇలా భయపడుతూ ఉంటాం పేరెంట్స్ గా. సో అలాగే ఎప్పుడైనా భయపడ్డారా మీరు? లేదండి, తను చిన్నప్పుడు జింక్ లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు బాగా అల్లరి చేసేవాడు కదా, బ్యాట్ తీసుకొని బాల్స్ పిల్లలందరూ ఆడేవాళ్ళు, ఆడుతూ పక్కింట్లో గ్లాస్ పగిలిపోవడం
ఆవిడొచ్చి నా మీద గొడవ పెట్టుకోవడం అవన్నీ అయితే వాడి అల్లరి బాగా ఎక్కువైపోతుంది. సమ్మర్ క్యాంప్ అవుతుందట కదా జింక్లో, ఒకసారి తీసుకెళ్లి జాయిన్ చేసేయచ్చు కదా అంటే వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవ రావడం, వీడి అల్లరి తగ్గదు కదా, జాయిన్ చేసేయచ్చు కదా. బాల్ కొట్టేవాడు, విండో పగిలిపోయింది, చాలా చిన్నప్పుడు చాలా విండో పగిలిపోయింది, ఆవిడకి నాకు ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ అల్లరి తట్టుకోలేకపోతున్నాం జింక్. ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు, అంటే వాళ్ళ డాడీకి చాలా డీసెన్సీగా ఉండాలి, అల్లరి చేయకూడదు అసలు, పిల్లలు చాలా కామ్ గోయింగ్ గా ఉండాలి. నితీష్ వైట్ ఆపోజిట్ అనమాట, బాగా అల్లరి ఎక్కువ. ఇప్పుడు నితీష్ ఇలా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా టచ్ లో ఉన్నారా మీకు? అంటే ఆ రోజు ఏ ఇంట్లో అయితే అర్థం పగిలిందో వాళ్ళు ఫోన్ చేసి నితీష్, కంపెనీ క్లోజ్ అయిపోయింది కదా, ఒక్కొక్కరు ఒక్క చోటుకి వెళ్ళిపోయారు, అందరూ ఎంప్లాయీస్ కదా, ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు అసలు తెలియదు. ఎంప్లాయీస్ ఎవరో ఓన్ ప్లేసెస్ సరదాగా మీ వాడు అల్లరి చేస్తున్నాడు, మా ఇంటి మీద బాల్స్ వేస్తున్నాడు అని. జింక్ లో ఎన్ని అద్దాలు పగిలాయండి నితీష్ చెప్పండి నాకు? అంత ఛాన్స్ ఇవ్వలేదండి, ఒక అద్దం పగిలిపోగానే ప్రాక్టీస్ కి వెళ్ళిపోయాడు, ఇంకా గ్రౌండ్ లోకి పెట్టేశారు, గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. సో గ్రౌండ్ లోని ఏమంటే ఫస్ట్ టైం నితీష్ కొట్టిన 6 చూసారా? ఫస్ట్ టైం కొట్టిన 6 అంటే మీకు ఒక విషయం చెప్తాను సార్. 112 సెలక్షన్ పెట్టారండి ఇక్కడ మన జింక్ బి గ్రౌండ్ లో. 112 సెలక్షన్ పెడితే సెలక్షన్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఈస్ట్ గోదావరి మందే, ఈస్ట్ గోదావరి అండర్-14 మందే. ఆ రోజు 6 కొట్టాడు. 6 కొడితే గ్రౌండ్ బయటకు వచ్చి పడింది బాల్. అండర్-14 అండర్-12లోనే ఆ టోర్నమెంట్ క్యాన్సిల్ చేశారు ఆ ఇయర్. ఎందుకండి? ఏంటి వీడికి ఎక్కడ 12 సంవత్సరాలు ఉంటాయి, 12 సంవత్సరాల కుర్రాడు ఎక్కడ 4 కొడతాడు, 6 కొడతాడు. 6 నిజం సార్ ఇది, మీరు ఎవరినైనా అడగండి. ఆ ఇయర్ ఆ టోర్నమెంట్ అండర్-14 టోర్నమెంట్ క్యాన్సిల్ చేస్తారు. వీడికి అండర్-14 ఉండదు, 14-16 ఉంటది. ఇలాంటి తీసుకొచ్చి అండర్-12 బాయ్ ఆడిస్తే ఎలాగని చెప్పి టోర్నమెంట్ క్యాన్సిల్ చేశారు రోజు ఆ 6 కొట్టిన వెంటనే. ఎందుకు సార్ మనమేం ప్రూవ్ చేసుకోవాల్సిన లేదు. ఎప్పుడు ప్రతి ఇయర్ ఏదైతే మనం అండర్-14 ఆడతామో, అండర్-16 ఆడతామో బోన్ టెస్ట్ మనం ఏం చేయని అవసరం లేదు సార్. మన ఏసీ వాళ్ళే ప్రతి ఒక్కరికి ఆడిన అందరికి బోన్ టెస్ట్ ఉంటదండి. ఆ బోన్ టెస్ట్ ప్రతిదీ బోన్ టెస్ట్ పాస్ అయ్యవచ్చు. బోన్ టెస్ట్ ఉంటదండి, మా అబ్బాయి ఒకరికని కాదు, అదేం కాదండి. అది ఆధారం ఉండాలి. బోన్ టెస్ట్ లో అవుతాయి సార్. బోన్ టెస్ట్ లోనే ఏజ్ ఎక్కువ వస్తే అండర్-14-16 వేసేస్తారు. అలా చాలా మంది జరిగాయి కూడా సార్. అలాగా ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తర్వాత తెలుసుకున్నారా ఇతను అండర్-12? మరి ఆ రోజు ఎవరైతే ఈ అబ్బాయి 6 కొడుతున్నాడు, ఇది 12 కాదన్న అతనే అండర్-14 అండర్-16 కోచ్ కి వెళ్ళాడు మళ్ళీ. అంటే తెలియదు అప్పుడు, అంటే నిజంగా అండర్-12 లోని 6 కొట్టడం అంటే బి గ్రౌండ్ లోని 6 కొట్టడం అంటే రికార్డే. 12 బై ఎవరు 6 కొట్టరు. 6 కొట్టగానే ఆ రోజు టోర్నమెంట్ క్యాన్సిల్ చేశారు. అది నితీష్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడుతున్నాడు కదా, అందులో మీకు బాగా నచ్చిన మ్యాచ్ ఏదండి? నితీష్ ఆడిన మ్యాచ్ లోనే మీకు బాగా హత్తుకున్న మ్యాచ్ ఇప్పుడండి? ఇప్పుడు ఇది కావచ్చు, అంటే ఇండియాకి ఆడుతున్న మ్యాచ్లు కావచ్చు, లేకపోతే ఐపీఎల్ కావచ్చు. అన్ని మ్యాచ్లు బాగానే ఉంటాయి సార్. నాకు తండ్రిగా నేను ఏ మ్యాచ్ అయినా డక్అౌట్ అయిపోయినా నా కొడుకు నాకు ఆనందమే. నేను అనేది అంటే ఈ మ్యాచ్ లో నితీష్ ఇంకా ఎరగదీశాడు, లేకపోతే అతను ఇంకా బాగా పెర్ఫార్మ్ చేశాడు, ఇంకా ఎక్కువ మంచి అంటే మంచి విధానికి వెళ్ళాడు, ఇలాగని ఏదైనా ఫీల్ అయిందా? నాకు బాగా నచ్చిన మ్యాచ్ అంటే మొన్న ఐపీఎల్ అని సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అవుతున్నప్పుడు 5 వికెట్లు పడిపోయిన తర్వాత మనోడు వెళ్ళాడు సార్. నాకు మాత్రం జీవితంలో లైఫ్ లో వాడికి కానీ మనకు కానీ ఎవరికైనా సరే గుర్తుండిపోయిన నాకు సార్ అది. ఎందుకంటే అంత ప్రెజర్ వెళ్ళి మొత్తం ఆడుతున్నప్పుడు 10 బాల్కి 9 రన్స్ ఉన్న 20 బాల్లోని 45 రన్స్ మళ్ళీ ఎన్నో కొట్టాడు. 6లు 4లు. అది మంచి గేమ్ అండి. అది ఆడి లైఫ్ ని టర్న్ చేసిన మ్యాచ్ అది. అందరికి నితీష్ రెడ్డి అంటే పవర్ హిట్టర్, నితీష్ రెడ్డి అంటే బ్యాటింగ్ చేయగలడు, ఎక్కడ ఏ ప్లేస్ లో వచ్చినా ప్రెజర్ తట్టుకొని బ్యాటింగ్ చేయగలడు అని నిరూపించుకున్న మ్యాచ్ మాత్రం SRH మ్యాచ్ అండి. అప్పటికే ఇండియాకి ఆడుతున్నాడు అండి? లేదు. దాని తర్వాత మేబీ అదొక కారణం అయ్యి ఉంటుంది. కారణమే సార్ అది. సూపర్ నాకు అది మాత్రం. మంచి క్రూషియల్ టైంలో వెళ్ళి వికెట్లు పడిపోతున్న టైంలో వెళ్ళి వికెట్ నిలబెట్టి మ్యాచ్ గెలిపించాడు అది. సార్ ఇప్పుడు యాక్చువల్ గా అంటే నితీష్ ఒక స్టేచర్కి వచ్చేసాడు. సో ఆ Cloud9 అంటే ఆకాశంలో మేఘాల్లో విహరిస్తున్నట్టు ఆ ఆనందాన్ని మీరు కూడా ఒక పేరెంట్స్గా పొందుతూ ఉన్నారు. సో మీరు ఎన్నో సాక్రిఫైజులు చేశారు. ఆ అబ్బాయి అట్లా అవ్వడం కోసం ఒక పేరెంట్స్గా మీరు ఎన్నో సాక్రిఫైజులు చేశారు, ఇందాక పంచుకున్నారు కూడా.
సో అంటే చాలా సార్లు యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ అంటే పిల్లల్ని స్పోర్ట్స్ కి పంపించడానికి కొంత భయపడుతూ ఉంటారు. మీరు ఆ రిస్క్ చేయగలిగారు అంటే ఏదైతే ఉందో ఆ రిస్క్ చేయడం వల్ల ఇప్పుడు నితీష్ అనే ఒక ప్లేయర్ ఇండియన్ టీం కి దొరికారు. సో అలాంటి పేరెంట్స్ కి ఏమైనా మీరిచ్చే అడ్వైజ్ లేకపోతే సూచన లేకపోతే ఏదైనా ఒక మాట ఏమైనా ఉందా? సార్ ఎవరైనా ఎప్పుడైనా పేరెంట్స్ నేను ఒకటే చెప్తానండి, మనం ఏదైనా ముందే ఆశ పెట్టుకోకూడదండి. మనం చేయవలసిన పని ముందు సక్రమంగా చేస్తూ ఉంటే భగవంతుడు అన్నాడు మనం ఏ దారికి మనం ఎవరికి ఏ అన్యాయం చేయకుండా వెళ్తే భగవంతుడు అన్నాడు మనం వెళ్ళే దారి మంచిగా పూలపాట వేస్తూ మనం చేస్తుంటాడు. మనం కంగారు పడిపోయి లేకపోతే ఇంకోటి ఇటు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఒక పక్క చదువు కావాలి ఇంకొక పక్క క్రికెట్ కావాలి. అలా కాదమ్మా, పిల్లల్ని మీ పిల్లడు బాగా చదువుతుంటే మీరు చదువులో పెట్టండి, లేదు చదువు బాగట్లేదు మా అబ్బాయి క్రికెట్ లోనే బాగా ఆడుతున్నాడు అంటే క్రికెట్ ఇది కంబైన్డ్ గా చేసుకుంటే మంచిదని నా సలహా సార్. ఓకే, మీరు మదర్గా మీరేం చెప్తారండి అలాంటి పేరెంట్స్ కి? నితీష్ మదర్గా చెప్పేది ఏంటంటే అదే ఎంకరేజ్ చేయండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ టాలెంట్ ఎందులో ఉందో చూడండి. చదువు ఒక్కటే లైఫ్ కాదు, ఒక్కొక్క పిల్లలో ఒక్కొక్క టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ఏంటో చూసి దాన్ని ఎంకరేజ్ చేసి మనం సపోర్ట్ చేస్తే, మనం సపోర్ట్ చేసినందుకైనా వాళ్ళు ఫుల్ గా డెడికేషన్ గా చేస్తారు, మనకి పేరు నిలబెడతారు. ఎందుకంటే నితీష్ గురించి నేను భయపడ్డాను ఒకప్పుడు ఇలాగే, కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఏ పేరెంట్ భయపడే అవసరం లేదు, పిల్లల మీద నమ్మకం ఉంచండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. సార్ ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు నాకు మాట ఇవ్వాలి. ఆ మాట ఏంటంటే నితీష్ రాగానే మళ్ళీ మీతో పాటు నితీష్ కూడా కూర్చొని మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఆయన ఫీలింగ్స్ ఈసారి అంటే తండ్రి కొడుకుల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి అప్పుడు అడుగుతాను, ఆయన ఏమనుకున్నారు మీరేమనుకున్నారు ఇట్లాగా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ అబ్బాయిని ఆ స్టేజ్ వరకు తీసుకుని వెళ్ళడానికి కోసం మీరు కలగన్నారు. ఆ కళని మీ అబ్బాయి తన కష్టంతో సహకారం చేశాడు. సో మీ నితీష్ ఇంకా ఇండియా టీంకి ఇంకా చాలా చాలా మ్యాచ్లు, నాట్ ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు, ఇండియా వన్డేలు కూడా ఆడాలని, అలాగే ఐపీఎల్ లాంటి మ్యాచెస్ లో కూడా తన ప్రతిభ చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది నితీష్ కుమార్ రెడ్డి క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముత్యాల రెడ్డి గారు, అలాగే వాళ్ళ తల్లి గారు అంతరంగం. సో వాళ్ళైతే మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఏ ఇంటర్వ్యూలోని పంచుకోని విషయాలన్నీ మన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సో అంటే ఒక తండ్రిగా ఆయన కన్న కళని ఒక కొడుకు కళని సాకారం చేశాడన్న ఆనందం ఆ తండ్రి మొహంలో అలాగే తల్లి మొహంలో కనిపిస్తూ ఉందండి. సో నితీష్ ఇంకా బాగా ఆడాలి, మన ఇండియాకి చాలా మ్యాచ్లు ఆడి చాలా మంచి పేరు తేవాలి, ఒక గర్వకారణం కావాలి, ఒక తెలుగు అబ్బాయి ఆ స్టేజ్కి వెళ్ళి ఇంకా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ బెస్ట్ విషెస్ చెప్తూ నా ఇంటర్వ్యూని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.